హలో అందరికీ. వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి శనివారం తీసిన వీడియో అండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే చూడండి. లాస్ట్ వరకు చూసి నా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. కామెంట్ చేయండి. నా ఛానల్ మొదటగా ఎవరైనా చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే 6కి అయితే లేచానండి. ఇక్కడైతే ఇంక నైట్ అయితే ముగ్గేసుకున్నాను. ఇంకా స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయినాయి కదండీ! ఇంకా మార్నింగే ముగ్గేయడానికి అయితే కుదరదండి. ఇంక పిల్లలైతే అటు ఇటు నడుస్తారు కదా అనేసి ఇంక నైటే వేసేసుకుంటాను. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తానండి. ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే ఇంకా వంట అయితే చేస్తున్నానండి. కర్రీ అయితే వండుతున్నాను. పొటాటో ఫ్రై అయితే వండుతున్నానండి అక్కడైతేని. హ్మ్. హ్మ్. ఇంకా ఈ వంట చేస్తుంటే పిల్లలు కూడా నిద్ర అయితే లేపాను. బాబుని కూడా అయితే జాయిన్ చేశామండి స్కూల్‌లో అయితే. ఇంక బాబుకైతే హాఫ్ డేనే. ఇంక పాప ఒక్కతే అండి. ఇంకా తనకైతే లంచ్ బాక్స్ అయితే ఇక్కడ కట్టేస్తున్నాను. ఇంకా బాస్కెట్‌లో కూడా అయితే పెట్టేస్తున్నానండి. ఈ లోపల పిల్లలైతే బ్రష్ అయితే చేస్తున్నారు బయట. ఈ లోపల ఇది అయిపోతే ఇంక వాళ్ళకైతే స్నానాలైతే చేంజ్ చేసి రెడీ చేస్తానండి. ఇం బాబుకైతే ఓన్లీ వాటర్ బాటిల్, స్నాక్సేనండి. ఇంక పాపకైతే ఇంక లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను ఫుల్ డే పాపకి. బాబుకైతే ఇంక ఆఫ్టర్‌నూన్ నుంచయితే ఇక్కడ నేను కానీ, మా వారు కానీ అయితే తీసుకొచ్చేస్తాం బాబుని. ఇంక ఇక్కడొచ్చి ఇంకా బ్యాగ్స్ కూడా అయితే ప్యాక్ చేసేస్తున్నానండి. ఇంకా అయిపోతాయి కదా ఇక్కడితో అనేసి. ఇంగా బాబుకైతే ఇంక వాటర్ బాటిల్, స్నాక్స్ ఇంకా వన్ కర్చీఫ్ కూడా అయితే పెట్టేశాను. ఇంక చిన్న పిల్లలకి కర్చీఫ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి కదండీ! ఇంకా బ్యాగ్స్ కూడా అయితే ప్రిపేర్ చేసి ఇంకా పక్కన పెట్టేశానండి. ఈలోపు పిల్లలకి కూడా అయితే స్నానాలయితే చేంజ్ చేశాను. బాబు అయితే ఇంకా మా అత్తయ్య గారి దగ్గరికైతే వెళ్ళాడండి. వాడైతే కొంచెం లేట్‌గా అయితే వెళ్తాడు. మా వారైతే తీసుకెళ్తారండి. అందుకు కొంచెం ఆడుకుంటాకైతే మా అత్తయ్య గారి దగ్గరికైతే వెళ్ళిపోయాడు. ఫస్ట్ అయితే పాపనైతే ఇంక రెడీ చేసేస్తున్నానండి. తిను రెడీ చేస్తే ఫస్ట్ ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేస్తది. ఇంగ ఆటో వస్తదని పాపకైతేని, పాప అయితే ఆటోలో వెళ్తుంది. ఇంకా బాబు అయితే కొంచెం ఫస్ట్ కదా! బాబు అయితే కొంచెం అయితే ఏడుస్తున్నాడు వెళ్ళడానికి. ఇంకా అలవాటయిపోతుంది. ఇప్పుడు ఒక 2 డేస్ అయితే ఏడ్చాడండి ఫస్ట్ అయితేని. తర్వాతయితే అసలు ఏడవట్లేదు. బానే వెళ్ళిపోతున్నాడు స్కూల్‌కైతేని. ఇక ఫస్ట్‌లో అయితే బాబుని జాయిన్ చేశామండి. ఇంకేం ఏడుస్తాడో అనేది అనిపించిందండి. కానీ ఫస్ట్‌లో 2 డేస్ అయితే ఏడ్చాడంతే. ఇంకా కంటిన్యూ అయితే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నాడు. పాప అయితే అస్సలే ఏడవలేదండి ఫస్ట్ నుంచి కూడాను. తన తన విషయంలో అయితే చాలా హ్యాపీ. ఫస్ట్ డే నుంచి ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా ఏడుస్తూ అయితే వెళ్ళలేదండి. పాప అయితేనే ఇంక బాబు కూడా ఏడుస్తాడేమో అనేసి అనుకున్నాం గానీ, బాబు అయితే ఇంక 1, 2 డేస్ అలా ఏడ్చాడంతే. తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే వెళ్ళిపోతున్నాడండి. బాయ్ కూడా చెప్తాడు చక్కగా అయితే వెళ్తాడండి స్కూల్‌కైతేని. హాఫ్ డే గదా! ఇప్పుడు ప్రెజెంట్ అయితే హాఫ్ డేనే అండి బాబుకైతేని. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచయితే ఇంక ఫుల్ డే అయితే చేసేస్తారు బాబుకి కూడాను. ఇక్కడైతే ఇంకా వాళ్ళ అక్కతో అయితే వెళ్ళిపోతాననేసి వెళ్తున్నాడండి ఆటో ఎక్కి. తర్వాతొచ్చేసి ఇంక ఆటో రాగానే ఇంకా డాడీ అనేసి ఇంక వెనక్కైతే వచ్చేసాడండి. ఇంక పాపకైతే ఇంక ఆటో వచ్చేసిందనేసి పాప అయితే ఇంక వెళ్ళిపోతుంది. ఇంక అక్కడి దాకా వెళ్తాడండి ఆటో వరకును. ఇంక పాపని ఎక్కిచ్చేసి అయితే వచ్చేస్తాడు. తనైతే అసలు ఆటో ఎక్కడండి. ఇంక వాడిని కూడా నెక్స్ట్ మంత్ నుంచయితే ఆటోకైతే వెళ్ళిపోతాడు వాళ్ళ అక్కతో పాటే అండి. ఎందుకంటే మా వారికైతే కుదరదండి మార్నింగ్ దింపడానికి కూడాను. ఇక్కడైతే చూడండి ఇంకా మా వారైతే ఇంకా బాబునైతే దింపడానికైతే వెళ్తున్నారండి స్కూల్ కాడికి. చక్కగా అయితే వెళ్తాడు. ఇంక బాయ్ కూడా అయితే చెప్తాడండి. ఫస్ట్‌లో అయితే 2 డేస్ అసలు బాయ్ చెప్పలే ఏడుస్తానే ఉన్నాడు. తర్వాత నుంచి అయితే బానే వెళ్తున్నాడండి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందండి. సాటర్డే అయితేని చిన్న చిన్న చినుకులైతే పడ్డాయి. ఇంకా వర్షం అయితే వస్తుందనుకున్నాను గానీ అసలేం రాలేదండి. క్లైమేట్ మాత్రం నైట్ వరకు కూడా అలాగే ఉందండి అసలు క్లైమేట్. ఇంకా పిల్లలు, మా వారు ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఈ రూమ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇప్పుడైతే ఇవన్నీ ఒక్కొక్కటి సర్దుకోవాలి. ఇంకా వీళ్ళెళ్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. అంతా నీట్‌గా అయితే సర్దుకుంటాను ఫస్టొచ్చేసి. ఇంకా నిద్రైతే లేచిన తర్వాత ఇంకా బెడ్‌షీట్స్ కూడా అయితే మడత పెట్టలేదండి. ఇంకా అన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాము. ఇంకా మా బాబు అయితే నిద్ర లేవగానే ఇంకా ఆట అయితే పెట్టేస్తాడండి ఇక్కడైతేని. మొత్తం కార్లు, బొమ్మలైతే తీసుకొచ్చయితే పెట్టేస్తాడు మంచం మీద. నిద్ర లేవగానే అనేసి ఇంకా అవన్నీ ఇప్పుడైతే సర్దుకోవాలండి ఒక్కొక్కటిని. ఇంకా ఈ బెడ్‌షీట్ అది చాలా పెద్దదండి. నా వల్ల అయితే కాదు. రోజు వచ్చేసి మా వారైతే మడత పెడతారండి. ఈరోజొచ్చేసి కొంచెం లేట్ అయితే అయిపోయిందని ఇంక వదిలేసి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఎలాగోలా కష్టపడైతే ఆ బెడ్‌షీట్ అయితే ఎలాగోలా మడత పెట్టానండి. అసలు నా వల్ల కాదండి అది మడత పెట్టడము అసలు. చాలా పెద్దది.
ఇంకా ఎలాగైనా సరే కొంచెం మడత పెట్టేసానండి. ఇంకా చిన్న చిన్నవైతే నేనే మడత పెట్టేస్తాను. అదొక్కటే మా వారైతే మడత పెడతారండి. ఇంక ఇవి కూడా అయితే బెడ్‌షీట్స్ మొత్తం అయితే సర్దేసుకున్నానండి. ఇంక బెడ్ కూడా అయితే మొత్తం దులిపేసుకొని ఈట్లికాట్లకి సర్దేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే మా పాప ఒక్కదే స్కూల్‌కి వెళ్ళేదండి. ఇంక మా బాబు అయితే ఇంక అలా చేస్తూ ఉండేవాడు. అంత బోర్ అయితే అనిపించేది కాదండి. ఇంకా మా బాబు కూడా స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నాడు కదా! ఫుల్ బోర్ అయితే అనిపించిందండి అసలు. ఇంకా ఒక పూటే ఫుల్ బోరింగ్ అయితే అనిపించింది. తర్వాత ఆఫ్టర్‌నూన్‌తో వచ్చేవాడు. తర్వాత ఫుల్ డే చేసిన తర్వాత ఇంక నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇంక ఫైనల్‌గా బెడ్‌రూమ్ అయితే మొత్తం అయితే సర్దేశానండి. ఇక్కడైతే గిన్నెలైతే ఇంక నైట్‌గా కడిగిన గిన్నెలైతే సర్దలేదండి. అవైతే ముందైతే సర్దేసుకున్నాను. ఇంకా గిన్నెలయి ఉంటే ఇంక వంట చేసినవన్నీ బ్రేక్‌ఫాస్ట్ తిన్నవన్నీ గిన్నెలయి ఉంటాయి కదా! అవన్నీ అయితే ముందే క్లీన్ చేసేసుకుంటానండి. మళ్ళీ కొంచెం మెస్సీగా అయితే ఉంటుంది కదా! అనేసి ఇంక ఏ పని అయితే చేయనండి. ఫస్ట్ అయితే గిన్నెలు కడగ పెట్టుకుంటాను అసలు. ఫస్ట్ అయితే మొత్తం గిన్నెలైతే ఈ విధంగా అయితే వాష్ అయితే చేసుకుంటాను మొత్తమును. ఇంకా వాష్ చేసుకున్న తర్వాత గ్యాస్ దగ్గర కూడా ఈ విధంగా ఒక క్లాత్ పెట్టుకుని తడి క్లాత్ అయితే మొత్తం పెట్టుకొని అయితే క్లీన్ చేసేసుకుంటానండి. కొంచెం నీట్‌గా అయితే ఉంటుంది కదా! అనేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటానండి. ఇంక స్టవ్ దగ్గరైతే మొత్తం అయితే ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ కుకింగ్ చేసినవన్నీ అయితే ఈ సైడ్‌కైతే పెట్టుకుంటానండి. ఇంక గ్యాస్ పక్కనైతే స్టవ్ పక్కనైతే ఏం పెట్టనండి. ఇంక సైడ్‌కైతే పెట్టేస్తాను. మొత్తం ఇంక కిచెన్‌లో పనైతే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారైతే ఇల్లయితే తుడుస్తానండి. ఇంక మార్నింగే తుడుస్తాను మొత్తం. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే క్లీన్ చేసుకుంటానండి ఇల్లయితేని. కొంచెం మార్నింగ్ పిల్లలవి నడుస్తూ ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదండీ! ఇంకా కొంత టైంలోనే చాలా ఇల్లంతా కొంచెం చెత్త చెత్త చేసేస్తారండి. ఇంక మార్నింగ్ నేను లేవగానే అయితే ఫస్ట్ అయితే తుడిచేస్తానండి ఇల్లయితేని. ఇంక పిల్లలు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. ఇంకా నేను కూడా వంట అయితే చేస్తాను కదండీ! ఇంక ఏయో ఒకటి పడుతూ ఉంటే ఇంకా మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటానండి ఇల్లు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి. ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. హెడ్ బాత్ అయితే చేశాను. ఇంక సాటర్‌డే కదా! ఇంకా పూజ అయితే చేసుకోవాలనేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంక పూజ అయితే చేసుకున్నాక వంట కూడా అయితే చేయాలండి. ఫస్ట్ అయితే పాపకైతే ఒక్కదానికే చేశాను. ఇంక ఇక్కడొచ్చేసి ఇంక దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఇంకా నా పూజా గదిలో అయితే ఇంక పువ్వులు లేకపోవడం వల్ల అదొక లోటులా ఉంది కదండీ! ఇంక లాస్ట్ నైటే మా వారినైతే తెమ్మన్నాను పువ్వులైతేని. ఆయనైతే మర్చిపోయి అయితే వచ్చారండి. కొంచెం వర్క్ ఉండటం వల్లను. ఇంకా మా ఇంటి దగ్గర కూడా పువ్వులైతే ఉండవండి. ఇంక చేసేదేం లేక ఇంక దీపారాధన సింపుల్‌గా అయితే చేసుకున్నానండి. ఇంక పువ్వులు లేని లోటైతే చాలా బాగా అయితే తెలుస్తుంది. ఇంకా నా దగ్గర ఇంక పువ్వులు కూడా అయితే లేవండి. ఇంకా నేను కూడా చేసేదేం లేక ఇంక సింపుల్‌గా అయితే చేసేసుకున్నానండి దీపారాధన అయితేని. ప్రసాదం కూడా ఏం చేయలేదండి. లేట్ అయితే అయిపోయింది అప్పటికేనే. ఇంకా మేము కూడా లంచ్ అయితే వండాలండి. ఇంకా తర్వాత బాబుని తీసుకురావడానికి కూడా నేనే వెళ్ళాలి ఈరోజొచ్చేసి. అందుకు కొంచెం ప్రసాదాలు కూడా అయితే ఏం చేయలేదండి. సింపుల్‌గా అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత ఇంక ధూపం అయితే వేసుకుంటున్నానండి. ఇంక రూమ్స్‌లోను, ఇంక బయట, ఇంకా కిచెన్‌లో కూడా అయితే వేసుకుంటున్నానండి. నాకైతే బాగా అలవాటు. ఇంక సాటర్‌డే మాత్రం ఈ విధంగా అయితే ధూపం వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సాటర్‌డే అయితేని. మొత్తం ఇంకా బయట రూమ్స్‌లోను మొత్తం అంతా అయితే వేసుకుంటున్నాను. ఇంకా మా లంచ్‌లోకొచ్చేసి ఇంక బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. బీరకాయ అయితే నేనైతే ఈ విధంగా తొక్కలతోనైతే చేస్తాను బీరకాయ పచ్చడి అయితేని. చాలా సింపుల్‌గా అయితే చేస్తానండి. ఇంక మార్నింగ్ చేసిన పొటాటో ఫ్రై కూడా అయితే కొంచెం అయితే ఉందండి. ఇంక మా వారైతే ఇంక బీరకాయ పచ్చడి అయితే చేసేయమన్నారు. ఇక్కడైతే చాలా సింపుల్‌గా అయితే చేస్తానండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి అయితే వేయించుకుంటానండి. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటాను. ఆహ్, అయి కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు కూడా అయితే వేసుకుంటానండి. ఇవైతే ఇంకా మిక్సీ జార్‌లోకి అయితే తీసేసుకుంటాను. ఇంకా బీరకాయ ముక్కలు వేసి దాంట్లో కొంచెం చింతపండు, సాల్ట్ వేసేసి మగ్గించుకుంటానండి. ఇంక పక్కనైతే ఇంక రైస్ కూడా అయితే పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్‌కైతే పాపకే పెడతానండి రైస్ అయితేని. ఇంక మాకు అయితే మేము తినే ముందైతే 11:30కి అట్లా అయితే రైస్ అయితే పెడతానండి. ఇంక పక్కన రైస్ కూడా అయితే పెట్టేసాను. అది కూడా అయితే అయిపోతుందండి. ఇంకా బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇంక పచ్చడి చేసేసానండి. దీనికి కాంబినేషన్ అప్పడాలు కూడా అయితే వేపేసి అయితే పెట్టేసాను. ఈ లోపల టైం అయితే 12 అయితే అయిపోయిందండి. ఇంక బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. క్లైమేట్ మాత్రం కొంచెం చల్లగానే ఉందండి డైలీ అయితే కొంచెం చాలా ఎండ ఉందండి ఆఫ్టర్‌నూన్ అయితే. రోజు అయితే నేనైతే అయిపోతున్నాను బాబుని తీసుకురావడానికైతేని. ఈరోజు చాలా కూల్‌గా అయితే ఉందండి. ఇంక వెళ్ళైతే బాబునైతే తీసుకొచ్చేసాను.
బాబు మాత్రం స్కూల్ దగ్గర ఎత్తుకుంటానండి. ఇంటి వరకు అస్సలు నడవడు మధ్యలోను. ఇంకా ఇంటి దగ్గర ఇంటి ముందైతే దిగుతాడండి. అక్కడి నుంచయితే ఇంక మెట్లెక్కి పైకైతే వెళ్తాడు. ఇక్కడైతే నాకన్నా అయితే ముందైతే వెళ్ళిపోతున్నాడండి. రా అని చెప్తున్నాడు. ఇంక రూమ్‌లోకైతే వచ్చేసామండి. ఇంక చూడండి కూర్చున్నాడు. ఇంకా స్కూల్ నుంచి రాగానే కాసేపయితే కూర్చుంటాడండి. నాతో అయితే మాట్లాడతాడు. తర్వాత అయితే తనకైతే లంచ్ అయితే తినిపిచ్చేస్తానండి. ఇంక తనకి తినిపించిన తర్వాత ఇంక మా వారు కూడా అయితే వచ్చేస్తారు. ఇంక మేము కూడా అయితే కంప్లీట్ చేసుకొని కాసేపయితే రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఇక్కడ మ్యాగీ అయితే చేస్తున్నానండి. మా పాప అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద మ్యాగీ చేయమన్నదండి. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే పెడతానండి. అత్తమాటలైతే పెట్టను. మ్యాగీ అయితేనే హెల్త్‌కి కూడా అంత మంచిది కాదనేసి. ఇంకా మొన్న అంతకుముందు ఎప్పుడో తిన్నదనేసి ఇంక గుర్తొచ్చింది తనకైతే. ఇంక మ్యాగీ అయితే చేయమన్నది. పక్కనైతే బ్లాక్ కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి నాకైతేని. నాకైతే టీ, కాఫీ అస్సలు అలవాట్లేదండి. ఇంకా ఈ మధ్యనైతే బ్లాక్ కాఫీ అయితే అలవాటయింది. బ్లాక్ కాఫీ మాత్రం బానే తాగుతానండి. ఆహ్, టీ, కాఫీ స్టార్టింగ్ నుంచి కూడా నాకైతే అస్సలు అలవాటు లేదు. ఇకైతే సింపుల్‌గా అయితే మ్యాగీ అయితే చేస్తున్నానండి. కొంచెం సూపీగా అయితే చేస్తున్నాను. కొంచెం డ్రైగా అయితే పాప అయితే అసలు తినదు. ఇంకా సూపీగా కొంచెం వాటరీగా ఉంటేనే పాప అయితే కొంచెం ఇష్టంగా తింటుందండి. ఇంక ఇలాగే చేయమంటదండి. డ్రైగా చేసినా అసలు తినదు. కొంచెం వెజిటబుల్స్ అవి వేస్తానన్నా సరే ఇంక ఒప్పుకోదండి. ఇంకా ఇలాగా సూపీ కింద అయితే చేయమంటది. వెజిటబుల్స్ కూడా అసలు వేయనివ్వదు. ఇంకా దాంట్లో కొంచెం వాటర్, మ్యాగీ మసాలా, కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి. అంతే చాలా సింపుల్‌గా అయితే చేస్తాను. ఇక్కడైతే నేనైతే బ్లాక్ కాఫీ కూడా అయితే కలిపేసుకున్నానండి. కాఫీ లైట్‌గా చల్లారేలోపు మ్యాగీ కూడా అయితే అయిపోతుందనేసి ముందు కాఫీ అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపల మ్యాగీ కూడా అయితే అయిపోతుందండి. ఇంకా మ్యాగీ కూడా అయితే ఉడికిపోయిందండి. కొంచెం దగ్గరికైతే వచ్చేసింది. ఇంక సింపుల్‌గా మ్యాగీ చేసిన తర్వాత ఇంక బయటకైతే వచ్చానండి కాఫీ తాగుతాకి. ఇంకా ఇవన్నీ బట్టలేనండి. ఇవన్నీ మడత పెట్టాలి. ఇంక కాఫీ తాగేసి ఇవన్నీ మడత పెట్టాలండి. బాబయితే ఇంకా లోనైతే నిద్రపోతున్నాడండి. నేను మాత్రం మా ఇంటి పక్కకి ఇంకా మా అత్తయ్య గారి రూమ్ పక్కకైతే ఇలా సైడ్‌కైతే కూర్చుంటానండి. ఇక్కడ కూర్చుంటేనే కొంచెం బయటైతే వ్యూ అయితే కనిపిస్తది. మా రూమ్‌లో నుంచయితే అస్సలేం కనిపించదండి. ఆ చుట్టూరు బిల్డింగ్స్ అయితే ఉంటావి. ఇంకా మా అత్తయ్య గారి రూమ్ పక్కయితే ఈ విధంగా కూర్చుంటే కొంచెం బయటైతే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా కాఫీ తాగుతూ ఈ విధంగా అయితే కూర్చొనైతే చూస్తూనంటే ఇంకా గ్రీనరీ కూడా ఏముండదండి సిటీ గదా! ఈ లోపలైతే మా బాబు కూడా నిద్రైతే లేచాడండి. లేచైతే ఇంక వచ్చేసాడు బయటికి. ఇంకా మా బాబు కూడా అయితే కూర్చున్నాడండి. మా బాబు లేచే లోపల బట్టలైతే మడత పెట్టేద్దాం అనుకున్నాను నేనైతే కాఫీ తాగేసి. ఇంకా కుదరలేదు. వాడైతే వచ్చేసాడండి. కాసేపయితే ఇంకా నా ఒళ్ళో అయితే కూర్చున్నాడు. తర్వాత ఇంక కార్నర్‌కయితే టేబుల్ కిందయితే ఉంటుందండి. దాని మీదయితే కూర్చున్నాడండి. వాడి ప్లేస్ అయితే అదే. అక్కడ కూర్చొనయితే వ్యూ అయితే చూస్తూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ అక్క కూడా అయితే వచ్చేసిందండి. కిందకెళ్ళి వాళ్ళ అక్కని కూడా అయితే తీసుకొచ్చేసాడు వాడైతేని. ఇంక రాగానే వాళ్ళ అక్క అయితే చాక్లెట్ అయితే ఇస్తానన్నదనేసి ఇంకా వాళ్ళ అక్క చుట్టూరే తిరుగుతున్నాడండి. ఇంకా బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడం చుట్టూరే తిరిగాడు కాసేపు. ఇక వాళ్ళ అక్క ఇంక లోపల రాగానే ఇంకా చాక్లెట్స్ అయితే తీసైతే ఇచ్చిందండి వాడికైతేని. క్లాస్‌మేట్ బర్త్‌డే ఉంటే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇస్తే ఇంకా తమ్ముడికైతే ఇచ్చిందండి వచ్చి. ఇంకా అప్పుడే ఆడుకుంటారండి ఇద్దరును. అప్పటికప్పుడైతే కొట్టేసుకుంటారు వాళ్ళైతేని. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు కూడా అయితే ఉండరండి. ఇంక వీళ్ళిద్దరే ఆడుకోవడం, కొట్టుకోవడం అంతా వీళ్ళిద్దరేనండి. లేదు దేనికోసం కొట్టుకుంటారంటే ఒకే వస్తువు గురించి కొట్టుకుంటారండి. అలా కొట్టుకుంటున్నారనేసి సేమ్ ఇద్దరికి ఒకేలాంటివి తీస్తామండి ఏదైనా సరేని. అయినా సరే ఒకదాని గురించి కొట్టుకుంటారు వీళ్ళైతేని. ఇక్కడ కూడా అదే పని చేశారండి. అప్పటి వరకు మంచిగా ఉన్నారు. ఇంకా ఆ బాల్స్ కోసం అయితే కొట్టేసుకున్నారండి. ఒకళ్ళైతే ఇక్కడ కూర్చుంటే ఇంకొకళ్ళైతే ఇంకా బయటకైతే ఎళ్లి కూర్చున్నాడండి వాడైతేని. ఇక్కడైతే మ్యాగీ అయితే తింటున్నారండి. ఇంకా వీడియో వచ్చేసి ఇక్కడితో అయితే ఆపేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో కలుద్దాము. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.